కానీ మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ శారీస్ కానీ హెయిర్ స్టైల్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. నాట్ ఓన్లీ మూవీస్, బయటకు వచ్చినా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ సినిమాలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అది ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే శారీసో లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వస్తారో నాకు తెలియదు. బట్ ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది కదా. తనకన్నా నేను అందంగా కనపడాలి, డార్క్ శారీస్ కట్టాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మీ టైంలో. చాలా ఆ విషయంలో అందరూ హీరోయిన్స్ అప్పుడు బాగా ఎక్కువ గ్రాండ్ గా వేసుకునే వాళ్ళు. కాస్ట్యూమ్స్ ఎక్కువ కాన్షియస్ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళకంటే మనం బాగా వేసుకోవాలి అలా. బట్ మాకు కాస్ట్యూమ్స్ అన్ని అందరు ప్రొడక్షన్ ఇచ్చేది కాబట్టి మాకు టెన్షన్ లేదు. బట్ మనం సెలెక్ట్ చేసుకోవడం సెలెక్షన్. ఎందుకంటే రోజా గారిది చాలా బాగుంటుంది. రమ్యకృష్ణ గారు అయితే ఆవిడ ఓన్ డిజైన్ చేసుకుంటారు ఆవిడ. రోజా గారా? అప్పుడు రమ్యకృష్ణ గారు ఆమె స్టార్ట్ చేశారంట అసలు యాక్చువల్ గా. మేకప్ ఎలా వేయాలి, స్టిల్ కూడా ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుంటది. ఓకే. రోజా గారు, రమ్యకృష్ణ గారు, మీనా గారు, సౌందర్య గారు, ఆమని గారు, అందరూ శారీస్ అయితే సూపర్ కడతారు. ఇప్పుడు మీరు కట్టిన చీర కూడా చాలా బాగుంది. సింపుల్. మన సుమన్ టీవీ కోసం సింపుల్ గా కట్టిన చీర కట్టదు, పెట్టిన నగ పెట్టదు మేడం. అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. అంతేనా? డైమండ్ నెక్లెస్ అండి అది? అలా అనుకోండి. డైమండ్ ఉంటది. ఒక 20 లక్షలు ఉంటది కదా ఈజీగా. ఉంటదండి. ఎక్కడ కొంటారు అన్ని చీరలు బంగారాలు? ఇక్కడే మన బంజారా హిల్స్ దగ్గర లక్ష్మిక డైమండ్ అండ్ జ్యువెల్స్ అని ఉంది. అక్కడ తీసుకున్నాను. చాలా బాగుంటది. నేను అన్ని మంచి మంచి సెలెక్టివ్ గా చేసుకుంటాను. చాలా యూనిక్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా. ఇప్పుడు పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర కూడా కొత్త స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎగ్జాక్ట్ గా? ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఈ షాప్ ఇది పార్క్ హైత్ ఆపోజిట్ కదా? ఇది పార్క్ హైత్ ఆపోజిట్. లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్. ఓకే. సో అన్ని అక్కడే అన్ని కలెక్షన్స్. ఎన్ని ఉంటాయి ఇలాంటివి? గోల్డ్ ఉన్నాయండి. 100 అంటే లేదు, మరి మీరు ఓవర్ గా చెప్తున్నారు. ఒక బ్యాగ్ నిండు. మరి బ్యాగ్ అంటే 100 కాక ఎన్ని ఉంటాయండి మరీ చెప్తారు మీరు. సో ఇష్టం జ్యువెలరీ? మీకు జ్యువెలరీ అంటే ఇష్టం. జ్యువెలరీ, శారీస్ అంటే ఇష్టం. చీరలో ఒక 1000 ఉంటాయా? శారీస్ ఎక్కువ ఉంటాయి. అదే నేను చెప్తుంది. శారీస్ ఎక్కువ ఉంటాయి కానీ నాకు ఉంటాయి కానీ కట్టడం తక్కువ. ఇలా రావడం అకేషనల్ గా, ఇంటర్వ్యూస్ రావడం, బయట ఏదో పెళ్లి పేరెంటల్కి వెళ్ళినప్పుడే శారీస్. అదర్వైజ్ నేను అన్ని మోడర్న్ డ్రెస్సెస్ వేస్తాను. నేను ఎవరు అనుకోరు అలాగా నన్ను. మోడర్న్ అంటే ఎలాంటివి వేస్తారా అమ్మాయి గారు? ప్యాంట్, షర్ట్, సల్వార్స్, కుర్తీస్, జీన్స్ ఇలాంటి ఎక్కువ వేస్తాను. సినిమాలలో అన్ని మీరు సిల్క్ చీరలు ఇచ్చి 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 మేడం అసలు చీర అంటే నాకు చిరాకు. చీర ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక ఊరికే సెలవు, మేడం మీరు చీరలోనే అందంగా ఉంటారు, చీర కట్టుకురావచ్చు కదా, ఎన్నిసార్లు చీరలో చూస్తారండి అని చెప్పి. మామూలు ఏదైనా ఒక షోకి వెళ్ళినా కూడా చీరలే. అందుకని ఏదో నా పర్సనల్ గా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు. నా ఇష్టంగా వేసుకుంటా. అంటే నీట్ గానే ఉంటుంది, డీసెంట్ గానే వేసుకుంటాను. బట్ మోడర్న్. ఇవాళ జీన్స్ షర్ట్ వేసుకొని రావాల్సింది అసలు మీరు అనుకున్నాను. యాక్చువల్లీ అనుకున్నాను. మళ్ళీ మీరు వచ్చేది, మేడం మీరు ఆమని గారు అంటేనే శారీలోనే అందంగా ఉంటారు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకెందుకు లే అని చెప్పి వేసుకోలేదు. తీసి పెట్టి మళ్ళీ వద్దులే అని శారీ కట్టుకుని వచ్చా. ఓకే. కానీ ఉంటది, డెఫినెట్ గా ఉంటది. మళ్ళీ మా ప్రేక్షకులు కూడా ఆమని గారేనా లేదు ఎవరు అనుకుంటారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటు. ఇలా కాకుండా అలా వెళ్తే టక్కని గుర్తుపడతారా? ఎలా కమెంట్స్ ఇస్తారంటే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ లో వెళ్తుంటాను కదా, మేడం చాలా ఎంగుగా ఉన్నారు మేడం, మీరు చాలా ఎంగుగా ఉన్నారు, సినిమాలో ఎందుకు మేడం మిమ్మల్ని అలా చూపిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా, సినిమాలో ఎందుకు మేడం మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు చాలా ఎంగుగా ఉన్నారు మేడం, అసలు స్క్రీన్ మీదకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంగే కదా మీరు 60 అబౌవ్ ఉంటాయండి మీకు. ఎంగ 60 అబౌవా? ఎందుకని ఇప్పుడు మీ మేకప్ రూమ్ లో అన్నారండి, మేడం మీరు ఇంకా అలాగే ఉన్నారండి అని. మీరు మళ్ళీ నన్ను 60 ఆడవాళ్ళు అందం అంటే చాలు ఇంకా 60 అబౌవ్ అంటున్నారండి. టూ మచ్. ఏంటండి మీరు ఇండస్ట్రీకి వచ్చే 33 years.
సో వాట్ 33 years అయితే ఏంటి ఏజ్ చెప్పనివ్వండి కంప్లీట్ గా 33 years అయినా మీరు 33 years అమ్మాయిలాగే ఉన్నారని చెప్తున్నాను. మొత్తం చెప్పని ఆడవాళ్ళకి వచ్చింది ఇది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అందరికి కాదు కింద కామెంట్ వేసేస్తారు నన్ను. అందుకే అండి ఆడవాళ్ళు ఇప్పట్లో ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. లేదు లేదు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏం తీసుకుంటారా కానీ? నేను ఎక్కువ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ తినరు? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఓకే, బ్రాహ్మణ్ అండి మీరు? బ్రాహ్మిన్ కాదు, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు. ఇంట్లో అందరూ తింటారు బట్ నాకు ఇష్టం ఉండదు. కానీ మీ సెట్ లో పెట్టేదంతా అదే. సెట్ లో అదే ఏమనంటే ఒక క్యారేజ్ ఇప్పితే చాలు చికెన్ మటన్లు ఉంటాయి. పక్కకు తీసుకెళ్ళా మా అసిస్టెంట్ కి పండగ, వాడు మొత్తం తీసుకెళ్తాడు. వాడు నాతో ఉన్నాడు అసిస్టెంట్ కి మంచి పండగ. అవునవును, నేను అస్సలు ముట్టను అస్సలు. వీక్ లో 1 time కూడా అస్సలు పక్కన కూడా రానివ్వను. ఒక ఫిష్ కూడా తినరు అస్సలు. ఓన్లీ వెజ్ అంటే నాకు ఇష్టం కూడా వెజ్జే ఇష్టం. ఓకే, వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాను. మీ బ్యాచ్ లో ఎక్కువ భోజన ప్రియులు ఎవరు? కుమ్మేద్దాం, రోజా గారు, సౌందర్య రోజా గారు బాగానే తింటారండి. సౌందర్య కూడా ఇష్టం దానికి. తను బ్రాహ్మిన్ కదా, వెజ్జే కానీ స్వీట్స్ ఎక్కువ ఇష్టం. నాకు స్వీట్స్ ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. నాకు తనకు కూడా స్వీట్స్ ఇష్టం. కానీ వాళ్ళ నాన్నగారు తినేనిచ్చేవారు కదా పాపం. నాకు అదని తలుచుకుంటే ఒకసారి విజయవాడ వెళ్తున్నాం, అవుట్డోర్ ట్రైన్ లో వెళ్తున్నాం, నేను సౌందర్య నాన్నగారు అందరం షూట్కే ట్రైన్ లో వెళ్తున్నాం. అక్కడ ఒకసారి ఆపితే టీ తాగడానికి వెళ్ళారు నాన్నగారు, మేము కూడా వెళ్ళాం కాఫీ తాగడానికి. అక్కడ ఒక స్వీట్ స్టాల్ ఉంది. సౌందర్య డాడీ అప్పాజీ నాకు స్వీట్ కావాలి, అది మిల్క్ పేడ్ అనుకుంటా, దూద్ పేడ ఏదో సంథింగ్, మిల్క్ ఏదో సంథింగ్, అది కావాలా అనింది. పాల్కోవా అది అడిగితే వాళ్ళ నాన్నగారు కొనిచ్చారు. అది ఎంత అంటే ఆ అమ్మాయి అప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది, వాళ్ళ నాన్నగారు ఇంతండి, ఇంతనే చిన్న స్కూల్ పిల్లలకి వెళ్తే పంపిస్తారు కదా, అలాగే ఇంతే కవర్లో తెచ్చి ఇచ్చారు. నేను చూస్తూనే ఉన్నా, తీసుకొచ్చింది ఇలా ఓపెన్ చేసింది, తిన్న నాన్నగారు మా ఎక్కువ తినదు నాన్న, కొంచెమే తిను బాబు అనుకున్నా. అంటే తనకి ఇష్టంగా తింటే లావ్ అయిపోతుంది ఒక ఇది. అంటే ఆ స్కూల్ పిల్లలాగా ఇప్పుడు నాకు అది ఉంది, నాకు ఇండిపెండెంట్ ఉంది, ఇప్పుడు నేను అనుకుంటే వెళ్ళి తినచ్చు. బట్ నేను తినేదాన్ని కాదు, నేను కూడా డయట్ లో ఉన్నాను అప్పుడు. బట్ తనకి ఇష్టం, కానీ వాళ్ళ నాన్నగారు అన్ని కట్ చేసేవారు అనమాట. అన్ని వాళ్ళ నాన్నగారు కంట్రోల్లో ఉండేది. స్వీట్స్ తింటే లావ్ అయిపోతారు. అప్పటికి అన్ని లక్షలు కోట్లు సంపాదిస్తుంది. ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఇలా ఒక చిన్న చైర్, ఒక పెండెంట్ ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారు కొనిచ్చారంట. అసలు అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది. పెద్దరాయుడులోని కూడా లేదు, అప్పుడు అవ్వలే, ఇంకా పెద్దరాయుడు చేయలే, అన్న చెల్లెలు చేస్తున్నాం మేమిద్దరం. చూసి చూడు ఆమెని నాన్న కొనిచ్చారు, బాగుందా అంటే మనకు మామూలుగా ఇంట్లో ఉంటే పిల్లలకి కొనిస్తే మేము అంత సంబరపడిపోయింది. అంటే జస్ట్ లైక్ స్కూల్ పిల్లలాగే ఉంటుందండి. అమ్మాయికి ఏమీ తెలియదు, యాక్ట్ చేయడం, హ్యాపీగా ఉండడం అంతా వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఫస్ట్ మీరే వచ్చారు కదా ఆమెకన్నా? నేను లేదా తను తమిళ్లో పొన్నుమణి ఏదో ఒక సినిమా చేస్తూ ఉంది, అప్పుడు నేను ఇక్కడ వచ్చాను. తను అక్కడ చేస్తున్నా, నేను తెలుగులో ఏది సెకండ్ మూవీ ఏదో చేస్తున్నా, రేపటి రౌడీ అని. రోజా గారు టచ్ లో ఉంటారా? కలవటం, మాట్లాడతారు, మెసేజ్ పెడుతుంటారు, ఏదైనా ఫోటోస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటే నాకు పంపిస్తుంటారు, నేను లైక్ కొడుతుంటాను. ఓకే, బాగుంటది కదా ఆమెతో జర్నీ, శుభలగ్నం జర్నీ. చాలా శుభలగ్నం ఫొటోస్ కూడా పంపిస్తుంటారు ఇప్పటికి. మేమిద్దరు ఇది ఉంది కదా ఆవిడ, నేను దాంట్లో కూర్చుంటే ఇలా ఒక దాంట్లో జగపతి బాబు కూర్చుంటే, ఒక దాంట్లో డబ్బులు వేస్తుంటే ఒక సైడ్ ఆవిడ, ఒక సైడ్ నేను. అది మొన్న పంపించారు. నేను అన్నాను మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా రోజా గారు అంటే, అవును. శుభలగ్నం 2 సినిమా తీస్తే అందరు ఒకే, ఇప్పుడు సేమ్ జగపతి బాబు గారు, మీరు, ఆమె. అవును, కానీ ఆ సినిమా చాలా ఇంపాక్ట్ చూపింది కదా. కూడా జీలో స్కిట్ చేసాం, నేను, రోజా గారు, జగపతి బాబు గారు. ఓకే, చాలా ఇంపాక్ట్ చూపించింది కదా సొసైటీలో. మొగుళ్ళు నమ్మటం ఏంటి అసలుకి? ₹1 కమ్మారా? ₹1. అప్పుడు ₹1, ఇప్పుడు ₹1 ఏముంది లేని ₹1 ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు
అప్పుడు 1 కోటి రూపాయలు అంటే అమ్మో. భయం అనిపించిందా నిజంగా? అంటే మీరు నిజంగా అన్నారు "ఇక నాకేం తెలియదు, చాలా చాలా డౌన్, అంటే పెద్దగా మాట్లాడను నేను", అలాంటిది అంత ఇంట్లో నార్మల్గా గయ్యాలి మీ తెలంగాణ శకుంతల గారు మాట్లాడతారు చూసారా, అట్లా ఉంటుంది మీ భాష సినిమాల్లోకి వచ్చేసరికి. అంటే ఆ మూతి తర్వాత తిప్పుకోవటం. ఏమైందంటే రావడం ఇంకా ఇలా ఉంటే కుదరదని నన్ను నేను మార్చుకున్నా, కొంచెం Okay. మాట్లాడడం, అందరితో కలవడం అన్ని, అంటే మరీ ఓవర్ కాదు, కొంచెం నాకు ఇష్టమైన వాళ్ళతో నేనే దగ్గర అవ్వడం, ఉమ్, నాకు ఎవరు కంఫర్ట్ ఉంటారో వాళ్ళతో కలవడం. ఇప్పుడు సౌందర్య కంఫర్ట్, తర్వాత ఇంద్రజ కూడా బాగానే మాట్లాడు. ఇప్పుడు మేము కలిసేది కాదు, అప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు రోజా గారు కూడా బాగా మాట్లాడేవారు. మీనా కూడా బాగా మాట్లాడుతుంది, మీనా కూడా మంచిగా. సో ఇలాగా కొంతమంది దగ్గర నేను బాగుండేదాన్ని, అలా కొంచెం మార్చుకున్నాను. సో తర్వాత ఇంకోటి, శుభలగ్నం అనేది మన యాక్టింగ్ కదండి, అది అవును, నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా. ఆ చేతులు తిప్పటం. ఏదైనా నేను యాక్టింగ్ అన్నప్పుడు చెయ్యాలి కదా, తప్పదు కదా. గయ్యాలి క్యారెక్టర్ అయినా చేయాలి, సాఫ్ట్ అయినా చేయాలి కదా. చాలా మంది అంటుంటారు మేడం మీరు దాంతో అంత గయ్యాలిగా చేశారు కదా, ఇక్కడ ఇంత సాఫ్ట్ ఉన్నారంటే, అనుకుంటే అందులో ఉన్నట్టే నేను ఉండాలా ఏంటి? గుర్తుందా ఏదన్నా డైలాగ్ ఇప్పుడు మీకు? ఏమిటో అదొక్కటే గుర్తుంది. ఏంటో ఈ జీవితం ఏంటో అనిపిస్తుంది. ఇంకొకసారి అండి. ఏమిటో సుమన్ టీవీ వచ్చాను ఈరోజు, మీరు అన్నిలో ముందుది పైది కిందది మొత్తం లాగుతున్నారు, ఏమిటో కామెంట్స్ వేసుకుంటారండి నన్ను, ఏమిటో. కానీ సూపర్ డూపర్ హిట్, ఎవర్ గ్రీన్ సినిమా అది. అవును. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం అనేది, శుభలగ్నం నెక్స్ట్ మావి చిగురు. కొంతమంది మిస్టర్ పెళ్ళాం అంటారు కానీ ఎక్కువ పర్సంటేజ్ వచ్చి శుభలగ్నం గుర్తిస్తారు. కానీ ఆ క్యారెక్టర్స్ అల్టిమేట్ సినిమా అది నాకు, నా లైఫ్ లో. ఆ క్యారెక్టర్ కి ఆమెని గారిని తప్పితే వేరే వాళ్ళని మనం ఊహించుకోలేము ఇంకా. అలా ఏం కాదు, నేను చేశాను కాబట్టి అలా అనిపిస్తుంది. ఎవరు చేసినా ఎందుకంటే ఆ క్యారెక్టర్ మరి రోజా గారిని పెట్టొచ్చు కదా మీ ఆ క్యారెక్టర్. క్యారెక్టర్ ఏమో మరి కృష్ణారెడ్డి గారిని అడగాలి. మొన్న కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఆయన కూడా ఏదో సినిమా చూస్తున్నారంట, ఎంత బాగా చేసావు అమ్మా అని. ఇప్పుడు మళ్ళీ నన్ను ఆయన అప్రిషియేట్ చేయడం, ఎంత బాగా చేసావా అమ్మని, సినిమా చూస్తున్నాను టీవీలో వస్తుంది, ఎంత బాగున్నావు, ఎంత బాగా చేసావు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. అంటే ఆయనకు కూడా చూసి ఆయనకు కూడా ఇష్టపడుతున్నారు, ఇంత ఇంత బాగా వచ్చిన సినిమా అని. నేను శుభలగ్నం మావి చిగురు ఒక 10-15 సార్లు చూసుంటాను ఈ ఇయర్ లోనే. ఈటీవీలో కంటిన్యూగా వేస్తారు ఎవ్రీ 2 weeks కి, ఎవ్రీ వీక్ వేస్తారు. ఒక్కోసారి కంప్లీట్ క్లైమాక్స్ మీరు చనిపోయి కార్లో నుంచి అలా పడిపోయేదాకా చూస్తాను. అంటే యాక్చువల్గా అయితే శుభలగ్నం మంచి సినిమా, చాలా గుర్తుండిపోయే సినిమా నా లైఫ్ లో. కానీ యాక్టింగ్ వైజ్ చూస్తే మావి చిగురు అది ఎక్కువ యాక్టింగ్ ఇది ఉన్న క్యారెక్టర్ నాది. యాక్టింగ్ పర్పస్ ఎక్కువ ఉండేది దాంట్లో. అవును, చాలా కష్టపడి చేశాను నేను. ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఒకరోజు చేశానంటే ఆ రోజంతా వెళ్ళి హెడేక్ వస్తుంది, అంటే ఎమోషన్స్ ఏడ్చి ఓవర్, ఇది స్ట్రెస్ ఎక్కువ అయ్యేది నాకు. ఎందుకంటే అది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ కదా అది. అంత నేను ఇంకొకటి ఏంటంటే వీలైనంత కొంచెం గ్లిజరిన్ తక్కువ వాడి చేయాలనే చూస్తుంటాను ఎప్పుడు. ఒక్కొక్కసారి గ్లిజరిన్ లేకుండా ఏడుస్తా. అలా ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే ఏడ్చి హెడేక్ వస్తుంది ఎక్కువ. గ్లిజరిన్ లేదు కదా ఇప్పుడు, ఏదన్నా ఒక సీన్ ఎందుకండి మావి చిగురులోది అలా ఏడిస్తే మా ఆడియన్స్ అది రాదు, అది ఇప్పుడు రాదు. అది వస్తే కెమెరా ఉండాలి, డైరెక్టర్ కెమెరా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కెమెరా ఉంది, యాక్టింగ్ డైరెక్టర్ వచ్చి అక్కడ ఉన్నాడు అబ్బాయి యాక్షన్ ఒక్క సీన్ ప్లీజ్. అసలు ఎమోషన్ మా జనరేషన్ కి మీరు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. భార్యలు ఎలా ఉండాలంటే మీలాగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు కూడా. అది నా అదృష్టం అండి, అలాంటి మంచి క్యారెక్టర్లు దొరకడం కూడా. అదే చెప్తుంది, మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేయడం. బాపు గారు, కె విశ్వనాథ్ గారు, ఇప్పుడున్న యాక్టర్స్ కూడా చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతారు నేచురల్ గా ఎలా చేయడానికి. కొన్ని ఇవే సినిమాలు పెట్టుకొని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు లైవ్ లో చేస్తే ఇంకా. నా కోసం ఒక్కటి ప్లీజ్. ఏం చేయమంటారు, పర్లేదు, తక్కువ నీళ్ళతో ఎక్కువ కాంటెంట్ ఇవ్వండి. అంటే మావి చిగురులో తను వస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఒక పాట, మాట ఇవ్వమ్మా చెల్లి
మర్చిపోకు నా మర్చిపోకు తల్లి చెల్లి అని. నా ఇంటిలో నువ్వు నువ్వు మళ్ళీ దీపాన్ని దీపాన్ని వెలిగించ వెలిగించ వెళ్ళి అని ఆ సీన్ లో డైలాగ్ అయితే గుర్తులేదు కానీ అది చెప్తుంటా ఇలాగా, నా మొగ్గుడు నేను ఎక్కువ ప్రేమించాను, నాకు తను భర్త కాదు, నా ప్రాణం, నా బిడ్డ, ఆ ఇంటిని నువ్వు వెళ్ళి వెలిగించాలి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, వెళ్ళిపోతున్నా, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నా, నా భర్తని చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. సూపర్ అండి. నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయండి. వస్తాయి. అది ఎక్కువ దాంట్లో ఇదే ఉంటది కదా. నా శుభలగ్నంలో నాకు డబ్బింగ్ వచ్చి అప్పుడు కొన్ని సినిమాలకు నేను చెప్పేదాన్ని. ఇప్పుడు మిస్టర్ పెళ్ళాంగ్ అలాంటి కొన్ని సినిమాలకి డైరెక్టర్ గారు నేనే కావాలని చెప్పించుకున్నారు బాపు గారు. శుభలగ్నంలో సారు కృష్ణారెడ్డి గారు మన సరిత గారితో చెప్పించారు. సరిత గారు సినిమా చూసి ఆవిడ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ ఏ మూవీకైనా. ఈ మూవీ చూసి ఆవిడ నాకు 2 days కావాలి, అమ్మాయి చాలా డెప్త్ ఉంది క్యారెక్టరు, అంత హెవీ చెప్పాలంటే నాకు 2 days కావాలి అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో డబ్బింగ్ సరిత గారా? రెండిటికి సరిత గారు. శుభలగ్నం కూడా. ఓకే, మన హీరోయిన్ సరిత గారు. హీరోయిన్ సరిత గారు. ఆవిడ ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎంత డెప్త్ చెప్పాను. మనం ఇప్పుడు డైలాగ్ చెప్పి ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మామూలుగా డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మిస్ చేస్తుంటారు. అందుకే మోస్ట్లీ మన సినిమా అనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ప్లస్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా మిస్ అవ్వదు. ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి ఎక్కడ మిస్ చేయలేదు. నా ఫీలింగ్స్ చూసింది సినిమా మొత్తం. నేను ఎక్కడ ఏం చేసినా అట్లా యాప్ట్ అలాగే చేసింది. 100% జస్టిస్ చేశారు. చాలా బాగా చేశారు. గ్రేట్ యాక్ట్రెస్. కానీ తప్పించుకుంటున్నారు, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా దుబాయ్కి వెళ్ళిపోయారు సరిత గారు. చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆవిడ. అవును. చాలా న్యాచురల్ గా చేస్తారు ఆవిడ. మేకప్ కానీ డ్రెస్సింగ్ కానీ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చి తెలుగులో మళ్ళీ అర్జున్ చేశారు, గుర్తుందా మీకు? మహేష్ బాబు, ప్రకాష్ రాజ్. అసలుకి ఆ గయ్యాలి క్యారెక్టర్ లో అవును చూసి తర్వాత శివకార్తికేయన్తో కూడా ఒక సినిమా చేశారు తమిళ్లో. తర్వాత ఏదో చాలా న్యాచురల్ గా చేశారు. చాలా న్యాచురల్ ఉంటుంది ఆవిడ యాక్టింగ్. అవును, నేను చాలా సినిమాలు చూస్తుంటా. ఎందుకంటే న్యాచురల్ గా చేయడం అందరికీ రాదు. ఒక జయసుధ గారు, సరిత గారు ఎక్కువ న్యాచురల్ గా చేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో ఎవరైతే డస్కీ నల్లగా ఉన్నారు అని కలర్ మీద కూడా కామెంట్ చేసిన డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి వాళ్ళ డేట్సే దొరకలేదు చివరికి. అంత బిజీ అయిపోయారు ఎంతో మంది. రాధిక గారు అండ్ సరిత గారు, మహానటి సరిత గారు, వీళ్ళ డేట్ల కోసం వెయిట్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీలో వాణిశ్రీ గారు బెనియ నేత్రి ఆవిడ. కానీ మీకు కూడా ఫస్ట్ లో అది వచ్చింది కదా, కలర్ తక్కువ. వచ్చింది నాకు కూడా. ఇప్పుడు ఏదో కొంచెం ఉన్నాం కానీ అప్పుడు కొంచెం తక్కువే, మనం కొంచెం కలర్ తక్కువే. అది చూస్తే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు సావిత్రి గారు, మీరు చెప్పినట్టు మన వాణిశ్రీ గారు, రాధిక గారు, వీళ్ళంతా వచ్చినప్పుడు, సరిత గారు వచ్చినప్పుడు అంతా కలర్ పెద్దగా అనేవారు కానీ ఎక్కువ వాళ్ళే ఉండేవారు. డస్కీ కలర్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళే సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా. కెమెరాకు చాలా అందంగా ఉండేవాళ్ళు. మేము వచ్చేప్పటికప్పుడే ఎక్కువ కాదు, గ్లామర్ కాదు, మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చేవారు కదా. నగ్మా గారు వాళ్ళు వీళ్ళు మంచి కలరు, హైట్ వెయిట్ అలా వచ్చేవారు కదా. వాళ్ళ పక్కన మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడు అది కొంచెం ఫీల్ అయ్యేవారు. సో అందుకని మాకు నిజంగానే కొంచెం కష్టమైంది, వెంటనే దొరకడం అనేది చాలా కష్టమైంది. రోజా కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆవిడ ఈ కలర్ గురించి. ఎందుకంటే ఆ టైంకి మీనా గారు
రంభ వీళ్ళందరూ వీళ్ళతో మంచి కలర్ ఆవిడ, మంచి colour. మంచి కలర్. మీనా మంచి కలర్. నేను ఇంత ముందు ఎందుకు మిమ్మల్ని చేయమన్నానంటే మేడం, ఒక సీను ఇంత మంచి యాక్ట్రెస్ ని అన్ని సినిమాలలో అందరు హీరోస్ మాకు కావాలి ఆమెని మంచి రోల్ కి అని అడిగిన హీరోస్ కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో అసలు ఎందుకు పడలేదు అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీశారు ఆ టైంలో. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అందరికి లేడీస్ కి. మరి ఎందుకు నాకు రాలే? ఎక్కువ సౌందర్య ఎక్కువ చేసింది. అవును, మేబీ సౌందర్య సక్సెస్ కూడా ఎక్కువ. వెంకటేష్ బాబు గారు సౌందర్య కాంబినేషన్ బాగుంటుంది. మేబీ అది కూడా అయిండొచ్చు, బట్ నాకు రాలే. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు. చిరంజీవి గారితో ఆపర్చునిటీ వచ్చి బుక్ అయ్యి ఒక 15 days ఉంది షూటింగ్ వెళ్ళడానికి. వెళ్ళినప్పుడు డైరెక్టర్ మారారు అక్కడ. సో అక్కడ ఏం జరిగిందో పాలిటిక్స్ తెలియదు. డైరెక్టర్ చేంజ్ అయిన డైరెక్టర్ వద్దనుకున్నారా ఏమో తెలియదు, చేంజ్ చేశారు. మళ్ళీ నగ్మ గారిని వేశారు నా క్యారెక్టర్కి, రిక్షా ఓడికి. ఓహో, సౌందర్య నేనే అందులో కూడా. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, మళ్ళీ మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అది ఇదని. తర్వాత మారింది. కానీ మనం కాంబినేషన్ లో చేయని హీరోసే మనల్ని బాగా లైక్ చేస్తారు ఎక్కడైనా కలిసినా మాట్లాడటం. వెంకటేష్ బాబు గారు చాలా, చిరంజీవి గారు కూడా చాలా బాగా మాట్లాడతారు. వెంకటేష్ బాబు గారు కూడా చాలా బాగా మాట్లాడతారు కలిసినప్పుడు. కానీ ఇప్పటికీ చేయలేదు కదా వాళ్ళ కాంబినేషన్ లో. అస్సలు వెయిటింగ్. నాకు చిరంజీవి గారు మళ్ళీ వచ్చేది, ఖుష్బు గారు ఒక సిస్టర్ రోల్ చేశారు, స్టాలిన్. ఆ ఖుష్బు గారి క్యారెక్టర్ అడిగారు, నేను చేయనన్నా. నేను పిచ్చ ఫ్యాన్ చిరంజీవి గారికి. చిరంజీవి గారు పక్కన చేసి హీరోయిన్ గా చేయాలనుకున్నాను, కానీ నేను చేయనన్నా. డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చినా నేను చెయ్యను. చిరంజీవి గారు పక్కన నేను సిస్టర్ అయితే చెయ్యను అన్నాను. మురుగదాస్ గారు. మురుగదాస్ గారే. అవును.